ఈరోజు దసరా సిరీస్లో డే 7 అనమాట. అవతారం వచ్చి చాముండి దేవి అవతారం. చాముండి దేవికి ఎలా పేరు వచ్చిందో చూద్దాం. శివుడు అని నిశంభుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. పార్వతీదేవి కౌశికదేవిని సృష్టించారు. ఆమె సౌందర్యాన్ని చూసి రాక్షసులు ఆమెను ఎలా అయినా వశీకరణ చేసుకోవాలనుకుంటారు. సేనాధిపతి అయిన చంద్రుడు ముందుడు ఆమెను తీసుకురమ్మని పంపిస్తాడు. ఇది తెలుసుకున్న కౌశికదేవి విపరీతంగా కోపం వస్తుంది. ఆ కోపం నుంచి కనుబొమ్మల నుండి నాలుకతో భయంకరమైన అవతారంలోకి మారతాడు. చంద్రుడు ముందుడు తల నరికి కౌశికదేవికి కానుగ్గా ఇచ్చిద్ది. అలా చాముండి దేవిగా మారతారు. తర్వాత శంభుడు రక్తబీజుడు అనే మరో రాక్షసుని పంపుతాడు. రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది. అదేంటంటే తనలో నుంచి ఒక్క రక్తబొట్టు నేలపైన తాకితే మరో రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు ఇంకా చాముండి దేవి కాళికామాతతో ఇలా ఎలా అయినా అంతం చేయాలని పండాంగం పండుతారు. ఇంకా కాళికాదేవి తన భయంకరమైన నోరు తెరిచి నేలపైన పోయే రక్తబొట్టుని క్షణాల్లో తాగేస్తుంది. అలా రక్తబొట్టు నేలకు తాకపోయినా తన చేతిలో మరణిస్తాడు రక్తబీజుడు. ఇంకా శంభుడు అని నిశంభుడు వెగతాళి చేసి ఆమెకు కోపం తెప్పించి ఇంకా ఆమె తనలోకి ఇంకా అన్ని శక్తుల్ని తెచ్చుకుని ఇంకా ఆ శంభుడిని నిశంభుడిని చెందించి రాక్షసుల సంహారం చేసిద్ది. అందుకే ఆమెకి చాముండి దేవి అనే పేరు వచ్చింది. ఇది